సర్జరీకి ముందు నేను ఆక్సిజన్ పెట్టుకున్నాను. 5 లీటర్స్ అట్లా పెట్టుకునేది. అట్లా 2 ఇయర్స్ ఆక్సిజన్ పెట్టుకున్నాను. ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత సర్జరీ చేశారు నాకు. డాక్టర్ చైతన్ రావు సారు వాళ్ళ బృందం అంతా కలిపి నాకు 2 లంగ్స్ ఆపరేషన్ చేసారు. నాకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా కూడా చైతన్ రావు సార్కి ఫోన్ చేస్తాం. మిడ్నైట్లో ఫోన్లు చేసినా కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్ కానీ ఏదైనా కావాలంటే చెప్తారు. నమస్తే అండి. నాకు లంగ్ ఇన్ఫెక్షన్ ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నది. అంతకుముందు కూడా అక్కడ ఖమ్మంలో చూపించుకున్నాను. అప్పుడు కూడా ఒక పక్క కొంచెం ఖరాబ్ అయిందని చెప్పారు. ఆయన మందులతోనే సరిపోతుంది అని అన్నారు. ఆ తర్వాత 2020లో కరోనా టైంలో నాకు సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ యశోద హాస్పిటల్లో సాయిరెడ్డి సార్ దగ్గరికి వచ్చాము. సార్ అప్పుడు చూసి మొత్తం ఒకటి ఖరాబ్ అయిపోయింది, రెండో దానికి కూడా సగం పోయింది. ఆ తర్వాత ఇక దీనికి సర్జరీ మార్గం, దీన్ని చేసేది ఏం లేదని చేసి సార్ చెప్పారు. అప్పుడు చైతన్ రావు సార్ వాళ్ళు పరిచయం అయ్యారు. సర్జరీ కోసం ప్రిపేర్ చేసుకుంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేశారు సార్ వాళ్ళు. సర్జరీకి ముందు నేను ఆక్సిజన్ పెట్టుకున్నాను. 5 లీటర్స్ అట్లా పెట్టుకునేది. అట్లా 2 ఇయర్స్ ఆక్సిజన్ పెట్టుకున్నాను. ఆక్సిజన్ పెట్టుకున్న తర్వాత సర్జరీ చేశారు నాకు. డాక్టర్ చైతన్ రావు సారు వాళ్ళ బృందం అంతా కలిపి నాకు 2 లంగ్స్ ఆపరేషన్ చేశారు. సర్జరీ అయిన తర్వాత నేను 20 డేస్ హాస్పిటల్లో ఉన్నాను. సర్జరీ టైంలో సార్ వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. అక్కడ సిస్టర్లు కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ చాలా బాగా చూసుకునేది. నేను ఏది చేసినా పాపం సిస్టర్ వాళ్ళు ఎప్పుడు కోపడలేదు. డాక్టర్ వాళ్ళు కూడా నన్ను ఏమీ లేదు. ఆ తర్వాత 1 మంత్ ఫిజియోథెరపీ చేసిన తర్వాత వాకింగ్ చేయటం అంతా బాగా నేర్పించారు. సర్జరీకి ముందు వాకింగ్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉండే. ఫిజియోథెరపీ బాగా చేయించిన తర్వాత మంచిగా సెట్ అయింది. ఇప్పుడు సర్జరీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా. ఎటైనా నా పనులు నేను చేసుకోగలుగుతున్నా, బండి తోలుతున్నా, నా ఆఫీస్ పని కూడా చేసుకోగలుగుతున్నా, ఇంట్లో పనులు చేసుకుంటున్నా. ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి. అప్పుడు ఆక్సిజన్ ఉంటేనే బయటికి వెళ్ళేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎక్కడికైనా పోగలుగుతున్నా, రాగలుగుతున్నా. యశోద హాస్పిటల్ అంటే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, కావాల్సిన సెటప్ ఉంది, వాళ్ళకి కావాల్సిన డాక్టర్ బృందం అంతా ఉన్నది. పర్ఫెక్ట్గా డాక్టర్లు ఉన్నారు. ఏదైనా సర్జరీ పర్ఫెక్ట్గా చేయగల సమర్థత వాళ్ళకు ఉన్నది. చైతన్ రావు సార్ చాలా బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని. బాలసుబ్రహ్మణ్యం సారు సర్జరీకి చేశారు. సర్జరీ తర్వాత కూడా చైతన్ రావు సార్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను సార్ కాడ. సార్ కూడా మంచిగా పికప్ చేసుకుంటారు. ఎనీ టైం నాకు ఏదైనా ప్రాబ్లం అనిపించినా కూడా చైతన్ రావు సార్కి ఫోన్ చేస్తాం. మిడ్నైట్లో ఫోన్లు చేసినా కూడా సార్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి మెడిసిన్ కానీ ఏదైనా కావాలంటే చెప్తారు. చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడు వచ్చినా సారు అన్నిటికీ మంచిగా చూసుకుంటారు. ఒక 20 డేస్ తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ధన్యవాదాలు. Hello everyone. Today I am here to share with you the success story of Mr. Venkat Reddy Garu, who is a 40-year-old male who has defeated all odds of lung transplant and flourished post-lung transplantation. He was a diagnosed case of post-tuberculous bronchiectasis since 10 years and has been having troubling respiratory symptoms from the past 10 years. And on one good day, we found a suitable donor for him, and then we went ahead and did a lung transplantation. This was definitely a challenging case for our surgeons because the left lung was completely destroyed because of tuberculosis, and there were a lot of adhesions. Adhesion means there is supposed to be a lot of bleeding. And kudos to our surgeons who have done a meticulous job in doing his lung transplant without any major intraoperative complications and major bleed. He made a successful recovery post-transplant with all the efforts of the transplant team, including rehabilitation, diet, medications, and we could successfully discharge him from the hospital by the end of 2 weeks. And today, at the end of 10 months, he is very happy, leading a normal life as much as possible with his son, with his wife, and is happy like before. So post-transplant, we've been following him up regularly at regular time periods to monitor his progress. We have monitored his pulmonary function tests and radiographs to ascertain that everything is normal.
He has a great family support from his wife and a child who have been supporting him constantly from day one, and they are really behind his success today. So lung transplant is a viable option for many of our end-stage lung diseases where people lose hope after trying maximal medical therapy and need long-term oxygen support. Choosing the right candidate at the right time is very important, and we need to create a lot of awareness about lung transplant. And I also thank the donors and their families for coming forward for such a noble cause.